పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, వాక్యమై ఉన్నవాడా, వాక్యం కొరకు నేను నిలబడి ఉన్నాను. నిలబడి ఉన్న నేను నా దేవ, మనుష్యులు నా మాటలు వ్యాపారులు తండ్రి, మీరు ఆత్మ కలిగిన దేవుడు, మీ బిడ్డల్ని మీ ఆత్మతో మీరు నింపి ఉన్నారు. మీరు పిలుచుకున్న బిడ్డలకు మీ మాటలు దయచేయమని, అటు యోగ్యత లేని నన్ను మీరు యోగ్యుడిగా చేయమని నా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దగ్గర పాదమును బట్టి ప్రతిమాని వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. దయచేసి మనం చదువుకున్న వాక్యాన్ని మీరు జాగ్రత్తగా మరొక మారు చూసినట్లయితే కనుక, మనము చదువుకున్న వాక్య భాగము రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించి ఉన్నాము. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము ఆఖరి నుండి 137వ పేజీ మీరు తెరచి చూసినట్లయితే కనుక చక్కని మాట అక్కడ మనకు కనిపిస్తుంది. మరియు దేవుని మరణము యొక్క, చదవండి, సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారి అయిన యెడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారిమై ఉందుము. దేవుడు ఆయన 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 అనేకమైన మాటలు దేవునితో మనము ఐక్యము కలిగి ఉండడానికి ఈ మాటల్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేకమైన క్రైస్తవుల్ని, లేకుంటే అలనాటి బోధకుల్ని, లేకుంటే అలనాటి బోధల్ని ఆయన హింసించేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన్ని దేవుని ఎరిగి ఉన్నాడో, ఆయన్ని దేవుని కలిగి ఉన్నాడో, అప్పటి నుండి ఆయన రాసిన ప్రతి ఉత్తరములో కూడా, ప్రతి లేఖలో కూడా మనల్ని ఏ విధంగా ఐక్యము చేయాలి దేవునితో అని ప్రతి సంఘానికి కూడా ఆయన బోధిస్తూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, లేకుంటే వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే కనుక, మనము చేరి ఉన్న మనందరం కూడా ఇప్పుడు మనం సాక్ష్యములు చెప్పి ఉన్నాం కదా. సాక్ష్యాల సమయంలో మనం ఎక్కువ సాక్ష్యాలు దేని కొరకు తెలియజేసామంటే కనుక అనారోగ్యాల కొరకు మనం తెలియజేసాం. దేని కొరకు అండి? అనారోగ్యాల కొరకు. ఎందుకు మనము అనారోగ్యాల కొరకు తెలియజేసామంటే కనుక, మన యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక, మన ఆరోగ్యం సహకరించకపోతే కనుక మనం ఏ పని కూడా మనము చేయలేము. మన ఆరోగ్యం సహకరించకపోతే కనుక మనం ఏ పని కూడా చేయలేము. కానీ పౌలు గారు ప్రత్యేకించి ఈ యొక్క రక్త మాంసములతో కూడిన ఈ శరీరము చాలా బలహీనమైంది, చాలా బలహీనమైంది. దేవుణ్ణి చక్కగా స్తుతించడానికి, చక్కగా ప్రార్థించడానికి, చక్కటి రీతిలో ఆయన మహిమపరచడానికి ఈ యొక్క శరీరాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ మనము మన యొక్క వ్యక్తిగత ఆశల వల్ల, లేకుంటే ముందుగానే మన కీర్తనలో తల్లి తెలియజేసిన విధంగా ఆదిమము నుండి వస్తున్న ఆ పాపం వల్ల మనము దేవునికి చేరు కాలేకపోతున్నాం, లేకపోతే దగ్గర కాలేకపోతున్నాం. అవునంటారా కాదంటారా? ఎందుకంటే ఈ శరీరము ఎక్కువగా సుఖాన్ని కోరుకుంటుంది, పాపాన్ని కోరుకుంటుంది. దీనికి ఇచ్చులు ఎక్కువ, దీనికి కోరికలు ఎక్కువ. శరీరానికి ఏమి ఎక్కువ ఉంటుంది? కోరికలు చాలా ఎక్కువ. మన శరీరానికి కోరికలు చాలా ఎక్కువ. 9 అయిపోయింది, డ్యూటీకి వెళ్ళాలంటే కనుక 8:30 వరకు పడుకో, పర్లేదు, అరగంటలు వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? మనము దేవుని వాక్యాన్ని వినాలి. చాలా మంది ఎంత ఇబ్బందిగా ఉంది అంటే కనుక చెమట వచ్చేస్తుంది, పనిచేయట్లేదు ఏసీ కదండి. మన శరీరం సహకరించట్లేదు, మన చెమటలు చేస్తూ ఉంటున్నాయి. నేను చెప్తున్నాను మీకు, నాకు లోన కారిపోతుంది అంటే మొత్తం తడిచిపోతుంది మొత్తం. నేను చెప్తున్నాను నిజంగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక, పౌలు గారు ఈ మాటల్ని పదే ఈ యొక్క సంఘాల్లో ఆయన తెలియజేశాడు. ఏమనంటే కనుక, ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక, దేవుని మరణం యొక్క సాదృశ్యమందు దేవునితో ఐక్యము గలవారమైన యెడల దేవుని పునరుత్థానము యొక్క సాదృశ్యమందును దేవునితో ఐక్యము గలవారమై ఉందుము. మనందరము కూడా ఆ దేవాది దేవునితో ఐక్యము గలవారమై ఉండాలి అంటే కనుక, ఆయన మనకు అనుగ్రహిస్తున్న రక్షణను మనం పొందుకుంటున్నాం కదండి. మనం రక్షణను పొందుకున్న తర్వాత చాలా మంది బిడ్డలు తమ పాపాలని ఒప్పుకుని విడిచిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ మాటను విని, ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. మనము ఒకసారి రోమా పత్రికలోని 20వ అధ్యాయం నుండి మొదటి వచనం చూడండి. ఆయన ఏమంటున్నారు? ఎవరి యందు ఉన్న వారికి అండి? ఎవరి యందు ఉన్న వారికి? మనందరం కూడా దేవుని యందు ఉంటే గనక మనకి ఏ శిక్షా విధి కూడా లేదు. మనము దేవుని యందు ఉండాలి అన్నది మన యొక్క భక్తుడి యొక్క ఉద్దేశము, పౌలు గారి యొక్క ఉద్దేశము. అందుకే ఆయన అనేక మంది కొరకు తెలియజేస్తూ ఉంటారు. మనకి అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు. మరి చక్కని రీతిలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటారండి ఆయన? మీకు అందరికీ నోటెడ్ అయి ఉండాలి అసలు ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. ఎవరంటున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నారు శిష్యులకి చక్కని రీతిలో. దీన్ని ఒకసారి చూడండి, చదవండి. ఎవరి యందండి? దేవుని యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. గాని ఫలింపదో అలాగునే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటయ్యా అంటే గనక మనము దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవరి యందండి? దేవుని యందు. ఈ భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే గనక మనం ఎప్పుడూ కూడా మన ఇచ్చలు కాదండి, మన కోరికలు కాదండి, మీరు నా యొద్దకు రండి. నేను ఏ విధంగా మనుషుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు చాలా ఇష్టమైంది ఏంటయ్యా అంటే కనుక మనం త్రియేక దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటున్నాం, మనం మహిమపరుస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాదిరికరము నాకు చాలా ఇష్టం. దానికి కారణం ఏంటయ్యా అంటే కనుక ఆయన మనుష్యుడిగా ఇహలోకానికి వచ్చి ఉన్నాడు. మానవులుగా మనకులాగా ఆయనకి శరీరం ఉంది. ఆయన్ని శ్రమించాడు, ఆయన పరిచర్య చేశాడు, అనేకులు రోగుల్ని ఆయన స్వస్థపరిచాడు. అనేకమైన రోగులను ఆయన ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన దేవుడు. తండ్రికి నిత్యము ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నిత్యము ఆయన ఏం చేసేవాడండి? ప్రార్థన చేసేవాడు. ఆయన తెలియజేసేవాడు. ఆయన అనేవాడు అనమాట. ఏమయ్యా అంటే కనుక ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ చక్కని రీతిలో తెలియజేసేవాడు. ఏమని అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కనుక దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన యొక్క ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. అని అంటారనమాట, నేను పరిశుద్ధులను, మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధులుగా ఉండండి. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకని అంటే కనుక తండ్రికి ఇష్టమైంది ఏంటి అంటే కనుక పరిశుద్ధత. ఏంటండి? పరిశుద్ధత. నీతిమంతులుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ఆశ. అందుకే మీరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులను చూస్తారు, అనేక మంది ప్రవక్తలను చూస్తారు, అనేక మంది దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలను చూస్తారు. కానీ పౌలుకున్న ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఆయన ఒక్కడే చెప్పగలిగాడు. ఏమని? నేను క్రీస్తుని వెంబడించాను, మీరు ఇంకెవరైనా చెప్పారా? ఏ భక్తులు ఏం చెప్పారా పరిశుద్ధ గ్రంథంలో? చెప్పలేదు. మనకు తెలియజేస్తారు. ఏమని? అబ్రహాం గారు ఎంత గొప్ప విశ్వాసి. అబ్రహాం గారికి ఏంటండి? విశ్వాసం. ఆయన విశ్వాస వీరుడు. కానీ ఈయనకి అన్నీ ఉన్నాయి. ఈయనకి అబ్రహాం లాంటి విశ్వాసము ఈయనకు ఉంది. దావీదు లాంటి నాయకత్వం ఈయనకి ఉంది. ఎన్ని సంఘాలు కట్టాడో మనకు అందరికీ కూడా తెలుసు. చూడండి, అటువంటి సంఘంతో ఆయన ఒకసారి మాట్లాడుచుకున్నాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ప్రియమైన దేవుని వారలారా, సంఘంలో కూడి ఉన్న మనందరము కూడా వేరు ప్రదేశాల నుంచి మనం వచ్చి ఉన్నాము. మన యొక్క స్వగ్రామములు వేరు, మన యొక్క సొంత గ్రామములు వేరు, మన తల్లిదండ్రులు వేరు, మన శరీరాలు వేరు, మన ఆకారాలు వేరు, మన రూపాలు వేరు, మన ఎత్తులు వేరు, మన రంగులు వేరు. ఇవన్నీ దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరమైంది ఏంటయ్యా అంటే కనుక
క్రీస్తు యేసులో మనందరము కూడా ఐక్యమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము కూడా ఏకాత్మతో ఆయన ఆరాధించాలి, ఏక స్వరముతో ఆయన ఆరాధించాలి. మనందరము చేస్తున్న స్తుతులపై ఆయన ఆసీనుడు కావాలి అని చెప్పేసి ఆయన ఈ సమయంలో మనందరినీ కూడా మందిరముగా ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మందిరముగా ఏర్పాటు చేసి ఉన్నాడో ఈ మందిరములో ఆయన ఉన్నాడు, ఈ మందిరంలో ఆయన ఉన్నాడు. మనందరం కూడా ఇప్పుడు ఈ రోజు ఉదయం లేచి రావడానికి చాలా మందికి ఇబ్బందులు కలిగి ఉంటాయి. రాత్రి డ్యూటీలు చేసి మళ్ళీ అక్కడి నుండి రావాలంటే కనుక చాలా ఇబ్బందులు కలుగుతాయి. కానీ దేవుడు ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విచిత్రమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. నాకు చాలాసార్లు ఇది జరిగింది. నాతో ఉన్న చాలా మంది బిడ్డలకు కూడా ఆ విషయాలు తెలుసు. ఏంటంటే కనుక రాత్రి మేము కరామాలో చిన్న సహవాసంగా మేము కూడుకున్నాము. కొద్దిమందిమే, ఎక్కువ మంది ఏం లేవు. మేము పార్కులో కూర్చున్నాము. పార్కులో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాం. మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అక్కడ ఓ తల్లి తిరుగుతూ ఉంది. ఆమెకు తెలిసింది ఇక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్పేసి. మా భాష ఆవిడకి తెలియదు, అంటే మన భాష ఆవిడకి తెలియదు, తెలుగు. కానీ ఆవిడ వచ్చి నిలబడి ఆవిడ అంటుంది హిందీలో, ఇదర్ ప్రేయర్ हो रहे हैं ना, मुझे पता चला इसलिए मैं आया हूं. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవరైనా పిలిచారా? ఆవిడని పిల్లలేదు. ఎక్కువ మంది లేవు. ముందుగానే చెప్తున్నాం, మేము ఎక్కువ మంది లేము. కానీ అక్కడ ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందుకే మనము ఈ విధంగా ఆలోచన చేస్తామని, ఈ విధంగా అంటే కనుక ఈ దినము మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఆరాధన కొంచెం పలచగా ఉన్నట్టుంది కదండి, చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఆయన వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే కనుక ఎక్కడైతే ఇద్దరు లేక కూడి ఇద్దరు వారి మధ్యన ఎవరు ఉంటారండి? 1,00,000 మంది ఉన్నారండి, అక్కడ కూడా దేవుడే ఉంటాడు. కానీ మీరు ఎవరు ఉండాలి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమైన దేవుడు మనలో లేకున్నట్లయితే కనుక ఆయన చాలా చక్కని రీతిలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే కనుక తన ప్రియుని యందు ఆయన ప్రేమించే వారి యందు ఆయన ఏ విధంగా ఇచ్చాడయ్యా ఈ యొక్క మహిమను మనకంటే కనుక ఉచితంగా ఇచ్చాడంట. ఆయన ఎప్పుడైనా రక్షణ పొందిన తర్వాత మనం ఏమన్నా ఏమన్నా దగ్గరున్నా ఏమన్నా 2-3 ఎకరాలు అమ్మేసి రక్షణ పొందారు కదా ఇవ్వండి అని చెప్పేసి అంటారు. ఎవరు నేను అందరూ ఆయన ఉచితంగా ఇచ్చారు. ఆయన ఎలా ఇచ్చారండి? ఉచితంగా ఇచ్చారు. ఎందుకయ్యా అంటే కనుక ఆయన మనల్ని పాపులుగా ఉండటం ఎంత మాత్రం కూడా ఆయనకి ఇష్టము లేదు. కేవలం ఏంటంటే కనుక మనకున్న ప్రతి అపరాధాన్ని కూడా తీసేయాలనే ఆశ ప్రతి సంఘానికి కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మొదటిలో చూసుకున్నా, కొలస్సీయులకు రాసిన పత్రికలో మొదటిలో చూసుకున్నా కూడా ఆయన అయ్యే మాట మాట్లాడు. ఒక్క వచనం చదవండి అది ఒక్కసారి. ఎందుకంటే ఆయన ఏ విధంగా తెలియజేస్తున్నాడు సంఘానికి కూడా. చూడండి ఆయన అంటే మీకు నేనేం తెలియచేయాలనుకున్నానంటే కనుక అదేమన్నాడంటే కనుక యేసునందలి సకలి పరిశుద్ధులు ఎవరు యందండి? క్రీస్తు యేసునందు. అంటే ఇక్కడికి వచ్చిన మనందరం కూడా దేవుడి పేరట వచ్చి ఉన్నాం. ఎవరి పేరటండి? దేవుడి పేరట వచ్చి ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుడి పేరట వచ్చి ఉన్నామో దేవుణ్ణి మాత్రమే మనం వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోకమైన అందులో ఆర్భటాలకి కాదు. నేను ముందు చెప్పాను కదా, మనం అనేకమైన ప్రదేశాల నుంచి వచ్చాము, అనేకమైన రూపాలు మనకు ఉన్నాయి, అనేకమంది. ఇప్పుడు నేను ధరించిన వస్త్రాన్ని ఇంకొకరు ధరించలేదు, ఇంకొకరు ధరించింది నేను ధరించలేను. అంతే కదండి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ధరించుకుంటాము. కానీ దేవుడికి కావాల్సింది ఇహలోకమైన ఎంత మాత్రము కూడా కాదు. మరొకసారి తెలియజేస్తున్నాను, ఆయనకి కావాల్సింది ఏంటంటే కనుక ఈ శరీరము కాదు, ఆయనకి ఆత్మ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోవు ఆత్మల కొరకు వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడండి? నశించిపోవు ఆత్మల కొరకు. అందుకే ఆయన చక్కని రీతిలో ఆయన కొలస్సీయులకు రాసిన సంఘానికి కూడా అదే మాట ఆయన తెలియజేస్తున్నాడు. పక్కన చూడండి, ఆయన అంటున్నాడు కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసమైన వారికి. ఎవరి యందండి? క్రీస్తునందు విశ్వాసం. చూడండి, పౌలు గారి యొక్క ఉద్దేశము ఆయన ఏ యొక్క జగాకి వెళ్ళినా సరే అదే తెలియజేస్తాడు. మనము ఏ ప్లేస్కి వెళ్ళినా సరే, ఏ జగాకి వెళ్ళినా సరే ఒకటే తెలియజేయాలి. అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వేం చేసుకో? ప్రార్థన చేసుకో. వాక్యాన్ని ధ్యానించు. వాక్యాన్ని ఏం చేయాలండి? ధ్యానించు. ఎందుకయ్యా అంటే కనుక అదే దేవుడు. నేను చెప్పింది కాదు. నువ్వు ప్రార్థన చేసుకుంటేనే నీకు స్వస్థత.
మరి ఆయన ఐసీయూలో ఉన్నారండి. ఏంటన్నది నాకు అర్థం కాలేదు. కానీ ఒకనొక సమయాన ఇలాగ చెప్పి ఉన్నారు బ్రదరు, వేకువజామునే దేవుణ్ణి చూడాలి. ఎవరినండి? దేవుణ్ణి చూసింది, దేవుడి కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు కూడా దేవుణ్ణి చూడాలి ప్రియులారా. మీకు తెలియజేస్తుంది అదే. దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి చూసేవారంగా ఉన్నట్లయితే కనుక ఆయన మిమ్మల్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆయన తెలియజేస్తున్నాడు. అయ్యే మాటలు మనకు వివరిస్తూ ఉంటున్నాడు. పౌలు గారు ఎంతో గొప్ప భక్తుడు మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇలాగా సిలువేసినట్లయితే కనుక ఆయన ఎలా సిలువేశారండి? ఆయన తిరిగి సిలువేయించుకున్నారు. ఎందుకు అంటే కనుక ఆయన అనుకుంటున్నాడు అనమాట, ఒకవేళ నేను ఇంత పరిచర్య చేసేసాను అనుకుంటున్నాను నేను, ఎంత మాత్రం కూడా కాదు, ఎంత మాత్రం కూడా కాదు. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన అంటాడు అనమాట. ఆయన అంట పరిశుద్ధ గ్రంథాన్ని 200 సార్లు చదవడంట. ఎన్నిసార్లు అండి? 200 సార్లు చదవడంట. అనేకమైన ఆశీర్వాదములు ఆయన పొందుకున్నాడంట. అనేకమైన ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడంట. ఇంచుమించు 70 సంవత్సరాల పరిచర్యలో ఉన్నాడంట. ఎన్నిసార్లు అండి? 70 సంవత్సరాలు. కానీ ఆయన దేవుని పాదాలు పట్టుకుని అనేది ఏంటంటే కనుక, నేను ఇంకా నీ శిష్యుడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా ఏంటండి? దేవుని యొక్క శిష్యుడే. ఎందుకు అంటే మనందరం అనుకుంటాము పర్లేదండి, ఈరోజు ఆరాధన ప్రారంభించాము, ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, ఈరోజు నేను వాక్యం తెలియజేస్తాను, ఈరోజు నేను నిలబడ్డాను. ఎంత మాత్రము కూడా కాదు. ఈ యొక్క 2021లో ఈ సెకండ్ వేవ్ వచ్చింది కదండి, ఈ యొక్క కరోనా. అనేకమైన గొప్ప సేవకులు దేవుని యందు నిద్రించారు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. పౌలు కూడా ఎప్పుడు తను తాను తగ్గించుకునే ప్రయత్నాన్ని ఆ యొక్క బోధలో ఆయన చేసి ఉన్నాడు. అందరం కూడా గమనించాలి. రండి మరొక వచనాన్ని మనం చూద్దాం. ఆయన ఏ విధంగా మన యొక్క ఆత్మలకు కావలసిన ఆహారాన్ని ఆయన ఇస్తున్నాడు. రోమపత్రిక తీయండి 12:5 చదవండి ఒకసారి. చూడండి ఆయన ఏమంటున్నాడు. ఉండదు అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనందరము కూడా ఇప్పుడు వరకు నేను చెప్పింది ఇదే మాట. ఆయన అంటున్నాడు అన్నమాట. ఏమని అంటున్నాడు అంటే కనుక, ఒక్క శరీరములో మనకు అనేక అవయవాలు ఉన్నాయి. చాలా మందికి చెవి నొప్పు, కాలు నొప్పు, ఇవి ఉంటాయి కదా, వేరే ముక్కులు నొప్పు, ఇవన్నీ ఉంటాయి కదండి. చాలా మందికి ఇది వెన్నుపూస బాధ, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆయన ఏమంటున్నాడంటే కనుక, మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఒక్క శరీరంగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? ఒక్క శరీరము. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక, మనందరినీ కూడా ముందుగా మనం చదువుకున్న వాక్యమే ఏకము చేయాలి, మనందరినీ కూడా ఐక్యము చేయాలి అనే ఉద్దేశమే వాక్యాలను మనకి తెలియజేస్తూ ఉంది. ఎవరికైనా ప్రార్థన రాదనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి వారికి మనం ఏమి నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. ఎందుకు నేర్పించాలండి? నువ్వు నేర్చుకున్నావు కాబట్టి. దేవుడు మనందరము కూడా ఏంటి అంటే కనుక, మనం వెంబడించేవారు మన ఫాలోవర్స్మే. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉంటున్నామో, నేను ఏ విధంగా చేశానో నా సహోదరుడు కూడా అదే విధంగా చేయాలి. ఆయన ప్రార్థన అట్లేదు, అన్న నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అలా దేవుడితో మాట్లాడు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అలాగే ఎవరితో మాట్లాడు? దేవుడితో మాట్లాడు. నీ బలహీనత దేవుడితో చెప్పు. నీకు ఉద్యోగం లేదా? నువ్వు దేవుడితో చెప్పు. దేవుడు మందిరంలో కూర్చుని నిద్రపోతున్నావా? దేవుడితో మాట్లాడతాడు. నువ్వు మెలకుగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంత ప్రయాసపడి వచ్చి మనము దేవుని మందిరంలో కూర్చుని నిద్రపోతున్న ప్రయోజనం ఉంటుందండి. చాలా మంది ఉంటారు అలా నిద్రపోవాలి అని. మనం నిద్రపోవడానికి దేవుని మందిరానికి రాలేదు. మనం ఎందుకు వచ్చామండి? దేవుడి కొరకు వచ్చాం. మనం దేవుడి కొరకు, వాక్యం కొరకు వచ్చాం. మనం అయ్యా నిద్రపోవడానికి ఎంత మాత్రం కూడా కాదు. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిద్రపోయేవారు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం, మీరందరూ కూడా మెలకుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలి.
ఒకసారి మనందరం కూడా చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చూడండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడు? అదే 12వ వచనం అండి. ఉన్నదో హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మళ్ళా ఒకసారి ఏం తెలియజేస్తున్నాడు అంటే కనుక, మనకి ఉన్న అవయవాలన్నీ కూడా, మనకున్న ఈ అవయవాలన్నీ కూడా ఒక్క శరీరంలోనే ఉన్నాయి. ఒక్క శరీరంలోనే ఈ అవయవాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మనందరము కూడా క్రీస్తులో ఒక్క శరీరం అంటున్నాడు ఆయన. ఎవరిలోనండి? దేవుడిలో. దేవుడిలో మీరందరూ కూడా ఒకే శరీరము అని చెప్పేసి ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కనుక, ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరకు వచ్చి మన పాపాలను మనం ఒప్పుకుంటామో, ఆయన దేవుడిలో చేర్చుకోవడానికి, క్రీస్తులో మనం చేర్చబడడానికి మనందరినీ కూడా అంటాడు ఆయన, మీరు ఏకాత్మయై ఉండండి. ఎలా ఉండాలండి? మనము ఏకాత్మై ఉండాలి, ఏక శరీరముగా ఉండాలి. మనందరం కూడా ఒకే గిన్నెలో ఆయన యొక్క రక్తాన్ని మనం సేవిస్తూ ఉంటాము. ఒకే గిన్నెలో ఉన్న ఆ రొట్టెను మనం సేవిస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని వారలారా, మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది ఒకటే, మనందరము కూడా దేవునిలో ఒక్క శరీరముగా ఉండాలని పదే పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విధంగా మనము యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి నేను తెలియజేశాను కదా. ఆయన తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. ఆయన ఎలా మొరపెడుతున్నాడో చూడండి ఒకసారి. 17వ అధ్యాయం తీయండి. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్తలో ఒకసారి 17వ అధ్యాయం తీయండి. మీరంతా కూడా 17వ అధ్యాయము 21వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదవండి. తండ్రి ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నాం అనుకో, వాక్యం వింటామండి మనము. అదనమాట. అందుకు నేను చెప్తున్నాను నిద్రపోయే వారికి. ఎందుకు అంటే కనుక వాక్యము వింటేనే మనం దేవుని యందు ఏకమై ఉంటాము. వాక్యం వింటేనే దేవుని యందు మనము ఏకమై ఉంటాము. అంతేగాని నా ఇష్టానుసారంగా వచ్చానండి, నాకు అసలు బాధదండి, నేను నిద్రపోతానండి అంటే కనుక వద్దు. దేవుని మందిరానికి అలాంటి వారు దేవుడు నాకు ఎంత మాత్రం కూడా కోరడం లేదు. దేవుని మందిరానికి వచ్చిన మనందరం కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, నెలకు కలిగి ప్రార్థన చేయండి. ఎలాగండి? నెలకు కలిగి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రాణాత్మ దేహములను దేవుడికి అర్పిస్తూ మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును అంటే కనుక మనము వారును మన యందు ఏకమై ఉండవలనని. ఇప్పుడు ఎంతమందిని ఏకం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట ద్వారా? తండ్రి నుండి ఆయన ఏకమై ఉన్నాడు. ఆయన ఏకమై ఉన్న దాన్ని మన నుండి మనలో కూడా ఆయనతో ఏకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం వింటున్న మనందరము కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక, జాగ్రత్తగా మన వాక్యాన్ని గమనించినట్లయితే కనుక, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే కనుక, మనందరము కూడా కుమారుడు, ఆయన అక్కుగా కుమారుని నీ కొరకు నా కొరకు పంపించి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనందరం కూడా అనేకమైన మార్గం మనం వింటుంటున్నాం. ఎవరిని రక్తాన్ని చిందించాడయ్యా, ఎవరి కొరకు అంటే కనుక నా పాపముల కొరకు, మన పాపముల కొరకు. మన ఆది నుండే మనం తెలియజేస్తూ ఉంటున్నాము. ఆది నుండే మరి ఆదాము అవ్వగారు పాపంలో పడిపోయి ఉన్నారు. ఆ పాపముల నుండి నేను కూడా జన్మించి ఉన్నాము. ఆ పాపపు జీవితమే మనకు వస్తూ ఉంటుంది. ఆ పాపపు ఆలోచనలే, ఆ పాపపు తలంపులే అన్ని కూడా అవే. కానీ నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తులో నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నావో అప్పటి నుండి కూడా నువ్వు నూతన జన్మ, ఏంటండి నూతన జన్మ పొందిన నువ్వు నూతనంగా జీవించాలి. ఎలా జీవించాలండి? నూతనంగా జీవించాలి. అది దేవుడు కోరేది. అందుకే పౌలు భక్తుడు ఇన్ని సంఘాలకు ఆయన తెలియజేస్తూ, ప్రతి దానికి కూడా రోమా పత్రిక తెలియజేశాడు, ఎఫెసీ సంఘానికి తెలియజేశాడు, ఆయన తెలిసిన కొలస్సీ సంఘానికి తెలియజేశాడు, ప్రతి సంఘానికి, కొరింథీ సంఘానికి ఆయన తెలియజేశాడు. ప్రతి సంఘానికి కూడా ఆయన తెలియజేయడానికి కారణం ఏంటంటే కనుక, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఇదే బోధ చేసేవాడు. దానికి కారణం ఏంటి అంటే కనుక, మనందరము కూడా దేవునిలో ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా అని
భేదం లేదు, అందరూ ఏ భేదం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అదే భేదాన్ని మీలో నుండి తొలగించి మన పాపాన్ని మనం తొలగించి దేవుని పాదాల చేత పట్టుకుని దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నేను పాపిని, నా తండ్రి నన్ను రక్షించండి, నేను పాపిని, నన్ను రక్షించండి. చూడండి, మరొక కొన్ని మాటలు నేను చూపించిన మాట ముగిస్తాను. కొలసి సంఘానికి తీయండి, కొలసి పత్రిక తీసి 2వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. మీరు బాప్తిస్మమునకు ఆయనతో కూడా ఆయ్ పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా మీరు ఏం చేశారండి? లేచారు. ఎప్పుడైతే మనము బాప్తిస్మం పొందుతామో ప్రియమైన దేవుని వారలారా, మీరు జాగ్రత్తగా అక్కడ గ్రహించినట్లయితే కనుక, మీరు చూసినట్లయితే కనుక ఆ వాక్యాన్ని మరొకసారి చదవడమా? మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఈ దేని ద్వారా అండి? దేని ద్వారా? అందరూ చెప్పాలి. ఇలా చూడండి ఒకసారి. దేవుని ద్వారా విశ్వాసులుగా పిలువబడుతున్న మనందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందండి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని ఇంకా తెలియజేస్తున్నారు. ఏంటంటే కనుక అమ్మా చదవండి. విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచాము. ఎప్పుడైతే మన పాపాలన్నీ కూడా ఆయన వాక్యాన్ని విని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు ఏముంచాలని మనము విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే ఆ విశ్వాసము ద్వారా మనం రక్షింపబడ్డామో, ఆ విశ్వాసంలో మనం తెలియజేస్తామో, ఈ దినము వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. దేవుని ఎదుట నేను ఏం చేస్తున్నానండి? ఒప్పుకుంటున్నాను. నా పాపాలను నేను ఒప్పుకున్న తర్వాత ఉండి, నా అతిక్రమం నేను ఒప్పుకున్న తర్వాత ఉండి, ఇప్పుడు నేను ఎవరితో జీవించాలి? దేవునితో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ధన్యకరమైన జీవితం నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి ధన్యకరమైన జీవితము మన బిడ్డలకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి ధన్యకరమైన జీవితం మనకు ఉండే చుట్టుపక్కల మన బంధువులకి, మన మిత్రులకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దాని కొరకు నేను ఏం చేయాలి అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసినట్లయితే కనుక, పౌలు జీవించినట్లు నీవు కూడా జీవించాలి. హల్లెలూయా. ఆయన ప్రార్థించినట్లు నువ్వు కూడా ప్రార్థించాలి. ఆయన సువార్త చాటించినట్లు నువ్వు కూడా సువార్తను చాటించాలి. అప్పుడే ఆ మాదిరికరం నీరు నాలో వస్తుంది. అప్పుడే దేవుని బిడ్డలుగా నేను ఉంటాము. ఆఖరిగా ఒక మాట చూద్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలోనే మీరు 3వ అధ్యాయం 1వ వచనం చదవడమా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలుగుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనలో చాలా మంది లోకాన్ని వెతుకుతాం. మనం దీనండి లోకాన్ని వెతుకుతాం. ఇంకా నాకు నా శరీరము సహకరించట్లేదు. ఆయన అంటున్నాడు, మీ శరీరాన్ని క్రీస్తుతో కూడా పాతి పెట్టండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం. అనేకమైన సంఘాలకి పౌలు గారు బోధించారు, మీ యొక్క శరీరాన్ని నలగొట్టండి. ఎవరి కొరకు? దేవుని కొరకు. మనందరం కూడా పాపులమే, కానీ దేవుడు ఆయన రక్షణను మనందరికీ కూడా ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో చాలా మంది ఇప్పుడు మొబైల్ వాడుతున్నాం కదండి. ఆయన మరి ఎవరు నాకు తెలియదు కానీ ఒక ఇది చేశారు. అయ్యా, నేను పరలోకానికి వెళ్ళాలి, మీరు ఏదో విధంగా నేను పరలోకానికి వెళ్ళడానికి మీరు ఏదో విధంగా దారి చూడాలంటే కనుక మరి అయితే చూస్తారు. కానీ మరి ఎంత 10,000 అవుతుంది? ఎంత ఫస్ట్ 10,000, తర్వాత కుటుంబానికి కొంచెం ఎక్కువ అని చెప్పేసి, అది మనం ఇదే ఇప్పుడు నవ్వుతున్నాం కదండి. అలా నవ్వుకోవడం తప్ప కూడా అది ఆత్మీయ జీవితానికి కాదు. అది ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం కూడా కాదు. ఆత్మీయ జీవితానికి కావాల్సింది ఏంటంటే కనుక ఆయన పరిశుద్ధమైన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం విన్నారు, దేవుని మాటలు విన్నారు. ఇంకా పాపంలో ఉన్నానా? ఆలోచన చేయండి ఒకసారి. ఆయన పాదాలు పట్టుకుని అడగండి, అయ్యా నేను ఇంకా పాపంలో ఉన్నానేమో నా తండ్రి, నేను ఇంకా తండ్రి మీ తట్టు నేను చూస్తలేదేమో నా దేవా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఒకసారి దర్శించండి. ఇదిగో నా తండ్రి, మీ సన్నిధిలో నిలబడి ఉన్నా నా తండ్రి, మీ సన్నిధిలో ఉన్న నన్ను మీరు దర్శించండి నా దేవా. మనందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యమైన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడిన దేవుడు,
నేను దర్శిస్తూ ఉన్నాడు. మరొకసారి నీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఆయన నీవు ఎవరి ముఖ చూస్తూ ఉంటున్నావు? యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చున్నారు, అయ్యా నేను మీ వాక్యాన్ని తెలియజేసి ఉన్నాను తండ్రి, మీ వాక్యాన్ని విశ్వసించిన బిడ్డనా తండ్రి, మనం ఏ విధంగా ఏకమై ఉన్నామో వారు మనతో ఏకము కావాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు ఆయనతో ఏకము కావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక చిన్న ప్రార్థన చేయి. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేయి. మనం చిన్న ప్రార్థన చేద్దాము. దేవుడు ఆయనతో కూడా ఏకము కావాలని నేను కూడా ఆశపడుచూ ఉంటున్నాను నా దేవా. ఇంకా అనేక మంది మిమ్మల్ని ఎరగకుండా ఉన్నారు తండ్రి. ఇంకా అనేక మంది ఆ పాపపు జీవితంలోనే ఉన్నారు తండ్రి. ఇంకా మా జీవితంలో తండ్రి నిద్రపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు దేవా. ఇంకా మెలకువగా లేవేమో తండ్రి. చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ యేసు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేయండి. దేవుడు